ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించి వెనుకబడిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు డిమాండ్ చేశారు. శనివారం అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో సంబంధించిన పోస్టర్లను పద్మావతి జూనియర్ కళాశాలలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు ఆవిష్కరించి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగస్థలం సంస్థలు, రైల్వే, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ఆయిల్ గ్యాస్ కంపెనీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమైన నేపథ్యంలో ప్రైవేట్ రంగ సంస్థలు పెరుగుతున్నాయని తెలిపారు. ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నాము అని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం యుగంధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణ్, జిల్లా కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావు, నరసన్నపేట నాయకులు సాంబశివరాజు, అరవింద్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి 6 నుంచి 9వ తేదీ వరకు శ్రీకాకుళం నిర్వహిస్తా ఉన్నాం. ఫిబ్రవరి 6వ తేదీన వేలాది మంది యువజన ప్రదర్శన బహిరంగ సభ, అదేవిధంగా 7, 8, 9 తేదీల్లో 26 జిల్లాల నుంచి ప్రతినిధులతో 1000 మంది ప్రతినిధులతో ఈ మహాసభలు 4 రోజుల పాటు నిర్వహించారు. ముఖ్యంగా ఈ మహాసభల్లో సమగ్ర యువజన విధానాన్ని అమలు చేయడం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసము మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం, ప్రభుత్వ రంగ సమస్యలన్నీ పరిరక్షించాలి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ అంశాలు ప్రధానంగా అజెండా తీసుకుని ఉద్యమ రూపకల్పన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము ఈ సందర్భంగా ఈ మహాసభల సందర్భంగా డిమాండ్ చేసేది ఏమంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు ప్రభుత్వ రంగ సమస్యలన్నీ మూసివేస్తా ఉన్నారు. ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి గ్యాస్ కంపెనీలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి ప్రభుత్వ రంగ సమస్యలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగం అనేది రోజు రోజు తగ్గిపోతుంది. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించి బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనేది ప్రధాన అజెండాగా తీసుకుని చర్చించి దేశవ్యాప్తంగా ఈ ప్రైవేట్ రంగం రిజర్వేషన్ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యమం ప్రారంభిస్తామని తెలియజేస్తాం. ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని అమరావతి ఈరోజు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తా ఉన్నారు. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, గతంలో రాజధాని హైదరాబాద్ ఫ్రీ జోన్ ఉండడం ద్వారా అప్పుడు ఉన్నటువంటి 23 జిల్లాల వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేసి 26 జిల్లాల నిరుద్యోగులకు అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అత్యధిక వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఈరోజు ఉన్న పరిశ్రమ కూడా ప్రైవేటీకరణ చేసిన ఉక్కు పరిశ్రమ ప్రయత్నం చేస్తున్నారు. మేము కోరుతా ఉన్నాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రత్యేకమైన గనులు ఏర్పాటు చేసి అదేవిధంగా శ్రీకాకుళం